ప్రభా మీరే సహాయం చేసి నడిపించమని మీ పాదాల చేత వేడుకుంటున్నా. తైలదేవా, ఇప్పుడు చెప్పబో కథలో కూడా ప్రభా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ప్రభా మీ నోటికి నన్ను బూరగా వాడుకుంటురండి. ప్రభా బిడ్డలకు అర్థమైన విధంగా ప్రభా తండ్రి ఈ కథను చెప్పులాగున మీరే సహాయం చేసి నడిపించండి. తద్వారా వారు కూడా ఆత్మీయమైన క్షేమమును పొందినట్లు, ప్రభా మిమ్మల్ని గుర్తెరుగునట్లు, మీరే ప్రేమించే దేవుడవని, నిజమైన దేవుడవని ప్రభా ఈ ప్రాంతంలో ప్రభా బిడ్డలు కూడా ఎరుగునట్లు మీరే సహాయం చేసి నడిపించమని ఈ స్థలం అంతటినీ కూడా మీ ఆధీనంలో తెచ్చుకొంచు. యేసయ్య ఘనమైన నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వెరీ గుడ్. ఓకే, అయితే మనము కథలు చెప్తా ఉన్నాము, మీరు కథలు వింటా ఉన్నారు. వినాలి ఇటు అందరిటు వినాలి. ఓకే, పోయిన వారం మీరు ఎవరి గురించి విన్నారు కథ? ఎంతమందికి గుర్తుంది? కథ పేరు చెప్పాలి, చెప్పండి. కథ పేరేంటి? కవియా? కెవినా? మధ్యలో ఒక వారం వచ్చినట్లేరు మీరు. లాస్ట్ వీక్, లాస్ట్ పోయిన నెల, మీరు అటువైన నెల సంగతి చెప్తున్నారు. ఏప్రిల్ నెలలో వచ్చినాం కదా, అప్పుడు ఒకళ్ళ గురించి చెప్పా. ఎవరి గురించి చెప్పినా? 2 బొమ్మల కథనా? దానికి పేరు చెప్పలేదా నేను? వెరీ గుడ్, మిస్ బంప్. ఎవరంట? మిస్ బంప్ ఎవరంట? బొమ్మ. వెరీ గుడ్ కదా. ఆ బొమ్మ కాకుండా ఇంకొక బొమ్మ కూడా ఉంది. ఎవరిది ఆ బొమ్మ? ఆ బొమ్మ పేరేంటి? మేరియా, మిరిండా. ఇంకో బొమ్మ పేరేంటి? మిరిండా కదా. వెరీ గుడ్. అయితే మిస్ బంప్ ఎవరి బొమ్మ? అది ఎవరి బొమ్మ? సరే, మీరు పోయిన నెలలో విన్న కథను మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు. అయితే ఈ నెలలో కూడా చెప్పబోయే కథను మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈరోజు పోయినసారేమో మీరు బొమ్మ గురించి నేర్చుకున్నారు. అయితే ఈ వారం ఎవరి గురించి? మీకు ఏ బొమ్మ కనిపిస్తుంది చెప్పండి? ఏం కనబడుతుంది? పడవ కనిపిస్తుంది కదా. ఆ పడవ మనిషి కంటే చిన్నగుందా పెద్దగుందా? అట్లాంటి చిన్న పడవలో మనుషులు కూర్చోవచ్చా? కూర్చోలేవు. అయితే అట్లాంటి పడవలతో మనం ఏం చేస్తాం? ఆడుకుంటాం. వెరీ గుడ్. అమ్మాయిలు చాలా బాగా జవాబు చెప్తున్నారు, అబ్బాయిలు కూడా చెప్పాలి ఆన్సర్ అట్లనే. ఓకే, అయితే ఎంతమందికి పడవలతో ఆడుకోవడం ఇష్టం? ఇది ఎప్పుడు ఆడుకుంటాం మనం పడవలతో? మధ్యాహ్నం ఆడుకుంటామా? వెరీ గుడ్, వర్షాకాలం ఆడుకుంటాం. ఇప్పుడు వచ్చేది మనకి ఏ కాలము? ఎంతమందికి పేపర్ బోట్ చేయొచ్చు? అందరికి వచ్చు. వెరీ గుడ్. అయితే చూస్తా, వచ్చే నెల వచ్చినప్పుడు మీరు ఎంతమంది ఆ పేపర్ బోట్స్ చేసుకొని వస్తారో చూస్తా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వచ్చే నెలలో నేను వచ్చినప్పుడు చూస్తా. ఓకే. అయితే ఎంతమందికి బోట్స్ ఎక్కారు? ఎంతమంది బోట్స్ ఎక్కారు? పడవలు ఎక్కారు? పడవ ఎక్కారా? మీరంతా ఎక్కారా? ఎక్కారా? వెరీ గుడ్. ఎంతమంది, సరే చేతులు దించండి. ఎంతమంది సముద్రంలో ఉన్న పెద్ద పడవలు ఉంటాయి కదా? సముద్రంలో ఏముంటాయి? చాలా పెద్దవి ఉంటాయి కదా. అందులో రూమ్లు ఉంటాయి, ఆడుకోవడానికి కూడా స్థలం ఉంటుంది ఆ పడవలో. ఆ పడవలు ఎవరైనా ఎక్కారా? ఆ పడవ ఎవరైనా ఎక్కారా? ఎక్కినావురా? ఎక్కడికి పోయినవురా? ఎక్కి ఎక్కడికి పోయినావు చెప్పు. సరే చేతులు దించండి. అయితే ఇక్కడ మీలాంటి ఒక అబ్బాయి గురించి మనం ఈ కథ తెలుసుకుందాం, సరేనా? ఈ అబ్బాయి పేరు ఏంటంటే బ్రూస్. ఏంటి అబ్బాయి పేరు? మీకు చాలా పేర్లు తెలిసిపోతున్నాయి రోయ్. ఏంటంట? బ్రూస్ కదా. అయితే ఈ బ్రూస్ వాళ్ళ నాన్న ఈ పడవలు చేసే దాంట్లో పనిచేస్తూ ఉంటాడనమాట. అయితే ఈ బ్రూస్కి ఏమి ఇష్టం అంటే ఆ సముద్రం ఒడ్డున వెళ్ళి సముద్రం ఒడ్డున కూర్చుని ఆ సముద్రంలో పడవలు పోతా ఉంటే చూడడం చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టం. ఏమనుకుంటాడంటే, అబ్బాయి పడవ ఇంత పెద్దగా ఉంది, అబ్బాయి పడవ ఇంత చిన్నగా ఉంది, అరే ఈ పడవ ఇందులో నుంచి వెళ్తుందా, అరే ఈ పడవ కలర్ బాగుందే. ఇట్లా ఆయన ఆ యొక్క సముద్రం తీరాన కూర్చుని ఆయన ఏం చేస్తాడంటే ఆ పడవల్ని చూసుకుంటా ఉంటాడు. అది బ్రూస్కి చాలా ఇష్టం. చూడండి, బ్రూస్ ఏం చేస్తున్నాడు? ఆ యొక్క సముద్రం తీరాన కూర్చొని ఆయన పడవలన్నీ చూస్తూ ఆయన కూడా ఆడుకుంటూ కూర్చొని ఉన్నాడు. ఇది బ్రూస్కి చాలా ఇష్టమైనటువంటి పని అన్నమాట.
అయితే ప్రతిరోజు రావడము, ప్రతిరోజు అలా కూర్చోవటము, ప్రతిరోజు ఆ పడవలు వెళ్ళడం చూడటము, ఆ పడవలు రావటం చూడటము, ఇదంతా కూడా బ్రూస్కి చాలా ఇష్టం. అయితే ఈ పడవలు ఎక్కడొచ్చి నిల్చుంటాయి? మనకి బస్సెస్ ఉంటాయి, ట్రైన్స్ ఉంటాయి కదా. మనం ట్రైన్ ఎక్కాలంటే ఎక్కడికి వెళ్తాం? బస్ స్టాండ్కా? హైదరాబాద్ పోదామా? రైల్వే స్టేషన్కి వెళ్తాం కదా. బస్ ఎక్కాలంటే బస్ స్టేషన్కి వెళ్తామా? బస్ స్టాండ్కి వెళ్తాం. మరి పడవ ఎక్కాలంటే ఎక్కడికి వెళ్ళాలా? బీచ్కి పోవాలా? ఎక్కడ పోవాలి? సముద్రంకి పోవాలా? సముద్రం పోతే అక్కడ వచ్చి ఆగుతాయా? ఈ పడవలన్నీ ఆగే చోటని ఏమంటారంటే హార్బర్ అంటారు. ఏమంటారు? హార్బర్ అంటారు. గుర్తుపెట్టుకోండి. పడవలన్నీ కూడా మనం ఒకవేళ ఎక్కాలి అనుకుంటే ఆ పడవలన్నీ ఆగి ఉండే చోటు ఏంటంటే హార్బర్ అంటారు. అయితే ఆ హార్బర్లో ఈ బ్రూస్ వాళ్ళ నాన్న పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ బ్రూస్ వెళ్ళేసి ఆ హార్బర్లో కూర్చుని ఆ పడవలు వచ్చి ఆగడము, వెళ్ళడము, అవి తిరగడము, ఇవన్నీ కూడా బ్రూస్ చూస్తూ ఉంటాడనమాట. అయితే ఒకరోజు వాళ్ళ నాన్నగారు అంటారు, అరే బ్రూస్, అరే నాన్న, నువ్వు ఎన్ని రోజులు ఇట్లా ఈ పడవల్ని చూస్తూ ఉంటావు, పడవల్ని అలానే చూస్తావు, నీకంటూ నీకు ఒక పడవని చేసుకోవచ్చు కదా అని వాళ్ళ నాన్నగారు బ్రూస్తో అన్నారు. వినాలిటో. బ్రూస్తోని వాళ్ళ నాన్నగారు అన్నారనమాట, నువ్వు చూడంటే వాళ్ళన్నాడు, నాన్న నేను అంత పెద్ద పడవ చేయలేను కదా, నేను అందులో కూర్చోలేను కదా, మరి నేను ఎట్లా అంటే వాళ్ళ నాన్నగారు అంటారు, పర్వాలేదు, నీ వరకు నువ్వు చేసుకొని ఆడుకునేంత ఒక బోట్ నువ్వు చేసుకో అని చెప్పేసి వాళ్ళ నాన్న అంటారు. మరి నాకు కావాల్సినవి అన్నీ ఎవరిస్తారు అంటే వాళ్ళ నాన్నగారు అంటారు, నేను ఇస్తాలే నాన్న, నీకు నేను ఇస్తాను అని చెప్పేసి అని అంటాడు. అంటే ఆ రోజు వాళ్ళ నాన్నగారు ఆ పడవ చేసుకోవటానికి బ్రూస్కి అన్ని వస్తువులు తీసుకొచ్చి ఇస్తాడు. వస్తువులన్నీ తీసుకొచ్చి ఇవ్వగానే బ్రూస్ ఏం చేస్తాడంటే చాలా అందమైన బోటుని చేస్తాడు. ఆ బోట్లో 3 కలర్లు ఉంటాయి. చెప్పండి, ఏం కలర్లో? రెడ్, బ్లూ, ఇంకా వైట్. వెరీ గుడ్. రెడ్ కలర్, బ్లూ కలర్, వైట్ కలర్ తోని ఒక మంచి పడవని చేసుకుంటాడు. చాలా కష్టపడి దారాలతోని తెచ్చిన వస్తువులతోని బ్రూస్ ఎంత చక్కగా ఉన్నాడు కదా. మీకు ఎంతమందికి పడవలు చేస్తుందో నేను వచ్చే నెల చూస్తా. ఓకే. అయితే ఈ 3 కలర్లతోని బ్రూస్ చక్కగా ఆ పడవని చేసుకున్నాడు. ఆ పడవని చేసుకున్న తర్వాత బ్రూస్కి చాలా సంతోషం వేసింది. అమ్మా, ఇది ఎవరిది? ఆ పడవ ఎవరిది? నాది అనుకున్నాడంట. ఎవరిది అనుకున్నాడు? నాది. ఎందుకంటే ఇది నేను చేసుకున్నాను కాబట్టి పడవ నాది అనుకొని చాలా సంతోషంగా దాంతో ఆడుకున్నాడు. ఆడుకున్న తర్వాత ఏం చేశాడు, ఈ పడవని నీళ్ళలో వేస్తే ఎలా ఉంటది, నీళ్ళలో ఆడి చూస్తా అని చెప్పేసి బ్రూస్ ఏం చేసినాడు, ఆ పడవని తీసుకెళ్లి నీళ్ళలో వదిలాడు. వదిలిన తర్వాత మరి ఆ పడవ తేలుతుందా, మునిగిపోతుందా, కదులుతుందా లేదా అని బ్రూస్ చాలా జాగ్రత్తగా చూశాడనమాట. దాన్ని నీళ్ళలో పెట్టి చూశాడు, అది పడిపోతుందో లేదో అని చూశాడు. దాన్ని మొత్తం చెక్ చేసి దానికి ఒక దారం కట్టుకున్నాడు. చాలా పెద్ద దారం కట్టుకున్నాడు. కట్టుకొని ఏం చేశాడు, దాన్ని నీళ్ళలో వదిలేసి ఆ దారంతో లాగుతూ ఆ పడవ అటు ఇటు కదులుతా ఉంటే చాలా సంతోషపడ్డాడు. అబ్బా, ఇది నేను చేసుకున్న బోట్. మీరు ఒకవేళ అట్లా పేపర్తో బోట్ చేసుకుని దాన్ని నీళ్ళల్లో పెట్టిన తర్వాత అది మునిగిపోయింది అనుకో, మీకు సంతోషం వేస్తుందా, బాధేస్తుందా? బాధపడతారు కదా. అయ్యో, నేను ఇంత కష్టపడి చేసుకున్న బోట్ మునిగిపోయింది అంటారు కదా. అయితే అది ఒకవేళ తేలి చక్కగా కదిలింది అనుకో, అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారా లేదా? చాలా హ్యాపీగా ఉంటారు కదా. అట్లనే బ్రూస్ కూడా ఆ పడవ చేసి నీళ్ళలో వదిలిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. తర్వాత ఏమనుకున్నాడంటే, ఆ బోట్స్ అట్లా 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 లోపల దాకా వెళ్ళిపోతున్నాయి కదా, నా బోట్ కూడా ఇంకా లోపల దాకా వెళ్ళాలని ఏం చేసినాడంట, అక్కడి నుంచి దీంట్లో దుంకాడంట. నీళ్ళలో దుంకాడు. ఏమైంది? ఏమొచ్చింది? పోలీసులా? ఏమైంది? ఆగండి, ఇప్పుడు ఏమైందో చూద్దాం. అయితే అక్కడ నీళ్ళలో దుంకి బోట్ వేసి ఆడుతున్న సేపట్లోనే ఇట్లాంటి పెద్ద శబ్దం వచ్చిందంట. పెద్ద శబ్దం వచ్చింది. అదేం శబ్దమో తెలుసా? వాళ్ళ ఊర్లోనంట మంటలు వచ్చేసాయంట. ఏమొచ్చేసాయి వాళ్ళ ఊర్లో? అమ్మో, మంటలు వస్తే ఏమొస్తుంది ఇప్పుడు? ఆ శబ్దం ఫైర్ ఇంజనేనా? ఫైర్ ఇంజన్దేనా? అమ్మో, ఫైర్ ఇంజన్ వచ్చేసింది. ఫైర్ ఇంజన్ వచ్చేసిన తర్వాత ఆ శబ్దం చూసి ఏమనుకున్నాడంటే,
ఆ శబ్దం చూసిన తర్వాత అప్పుడు గబా గబా నీళ్ళలో నుంచి బయటకు వచ్చేసాడు. ఎవరు వచ్చేసారు బయటికి? బ్రూస్. బ్రూస్ నీళ్ళ నుంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత అనుకున్నాడు, నేను ఫస్ట్ నా బోట్ ఎక్కడుందో చూసుకోవాలనుకున్నాడు. అంతలో ఒక ఊరంతా కాలిపోతుంది, ఫైర్ వచ్చేసింది అని చెప్పేసి ఆ ఫైర్ ఇంజిన్ వచ్చింది. అందరూ వచ్చేసి నీళ్ళతోని ఆ మంటలన్నీ ఆర్పుతున్నారు. ఊర్లో అన్ని కాలిపోతున్నాయి. అయితే బ్రూస్ కూడా పరిగెత్తుకొని వచ్చేసి ఆ కాలిపోతున్న ఇళ్ళు అవన్నీ చూశాడు. అయ్యో ఇల్లంతా కాలిపోతున్నాయే అనుకున్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత బ్రూస్కి సడన్ గా ఎవరు గుర్తొచ్చారు? పడవ గుర్తొచ్చింది. తన చేసుకున్న బోట్ గుర్తొచ్చింది. అనుకున్నాడు, అయ్యో నా బోట్ వదిలేసి వచ్చేసానే, నేను వెంటనే బోట్ వదిలేసి వచ్చేసానే, నేను ఇప్పుడు వెళ్ళి నా బోట్ తెచ్చుకుంటానని హడావిడిగా వెళ్ళి చూస్తే నీళ్ళలో ఎంత వెతికినా బోట్ కనిపించలేదు. మొత్తం చూశాడు, ఎక్కడెక్కడ ఆడాడో చూశాడు, అక్కడికెళ్ళి చూశాడు, ఇక్కడికెళ్ళి చూశాడు, నీళ్ళలో దూకి చూశాడు, అంతా చూశాడు, ఎక్కడ చూసినా బోట్ కనిపించలేదు. అప్పుడు బ్రూస్కి ఏమైంది? చాలా ఏడుపు వచ్చేసింది. అప్పుడు వచ్చి వాళ్ళ నాన్నగారి దగ్గర అన్నాడంట, నాన్నగారు ఏమైపోయింది? నేను చేసుకున్న బోట్ పోయింది, నేను చేసుకున్న బోట్ ఎక్కడ పోయిందో కనిపించట్లేదు అని చాలా బాధపడ్డాడంట. బాధపడిన తర్వాత వాళ్ళ నాన్నగారంట, సరేలే నాన్న ఇంకొక బోట్ కొనిస్తాంలే, లేకపోతే ఇంకొక బోట్ చూద్దాంలే అంటే, అప్పుడు బ్రూస్ ఏమని బాధపడ్డాడంట, ఆ బోట్స్ ఎన్నైనా కూడా అది నేను చేసుకున్న బోట్ కాదు కదా, నా చేతులతో నేను సిద్ధం చేసుకుంది కాదు కదా అని చాలా బాధపడ్డాడంట. అలా రోజులు వెళ్ళిపోయినాయి, వారాలు వెళ్ళిపోయినాయి, తన బోటు మాత్రము కనిపించలేదు. ఇటు వినాలి, ఇప్పుడు ఏమైందో చూడాలి మీరు. బోట్ కనిపించలేదు. కనిపించకపోతే ఒకరోజు వాళ్ళ నాన్నని పట్టుకొని రోడ్డు మీద వెళ్తా ఉన్నాడంట వాళ్ళ ఊర్లో బ్రూస్. వెళ్ళగానే నాన్నగారు ఏమన్నాడు? నాకొకటి కనిపించింది నాన్నగారు, ఆపండి అన్నాడంట. ఏం కనిపించింది? ఎక్కడ కనిపించింది? ఒక షాప్ లో కనిపించింది. ఏం కనిపించింది? ఒక షాప్ లో కనిపించింది ఆ పడవ. కనపడగానే పరిగెత్తుకొని పోయి ఎట్లా చూస్తున్నాడు చూడండి. బ్రూస్ ఎట్లా చూస్తున్నాడు? మనకు పోయిన వస్తువు దొరికితే మనకి ఎంత సంతోషం కదా, అట్లనే పరిగెత్తుకొని పోయేసి ఆ బ్రూస్ ఆ అద్దాలలో నుంచి చూసి ఇది నాదే అంటున్నాడంట. వాళ్ళ నాన్నగారు వెళ్ళి అన్నాడంట, నాన్న అట్లా అనకూడదు నాన్న అని అంటే, లేదు నాన్న ఇది నాదే, లేదు డాడీ ఇది నాదే అన్నాడంట. అంతలోక ఆ షాప్ లో నాయన బయటకు వచ్చాడంట. ఏం కావాలి బాబు నీకు అంటే, ఈ పడవ నాదే, నీది కాదు కదా, నిజం చెప్పు, ఈ పడవ నీది కాదు కదా అని అన్నాడంట బ్రూస్. అనగానే ఆ షాప్ కీపర్ అన్నాడంట, అవును నిజమే, ఈ పడవ నాది కాదు, కానీ కొన్ని వారాల క్రితము మన ఊరు కాలిపోతున్నప్పుడు ఒక చేపలు పట్టే ఆయనకి ఈ బోట్ దొరికితే నేను ఆయన దగ్గర కొనుక్కున్నాను అని చెప్పాడంట. నేను ఆయన దగ్గర కొనుక్కున్నాను అని చెప్తే, కానీ బ్రూస్ మాత్రం అన్నాడంట, ఇది నేను చేసిన పడవనే, ఇది నాదే అని ఏడ్చాడంట. అప్పుడు షాప్ కీపర్ అన్నాడంట, కూర్చో వెళ్ళు అయితే అన్నాడంట, ఇది నాదే నాన్నగారు, ఇది నాదే అని ఏడుస్తున్నాడంట. అప్పుడు వాళ్ళ షాప్ కీపర్ వచ్చి అన్నాడంట, చూడు బాబు, నేను ఎంతైతే డబ్బులు పెట్టి ఈ యొక్క బోట్ని నేను కొనుక్కున్నానో అంత డబ్బులు నువ్వు నాకు ఇచ్చి ఈ బోట్ని నువ్వు తీసుకో అని అన్నాడంట. అప్పుడు మనకు హ్యాపీగా ఉంటుందా, సాడ్గా ఉంటుందా? ఎందుకు? మనం చేసిన బోటే మనం ఏం చేస్తున్నాము? డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. అయితే బ్రూస్ అదే అనుకున్నాడంట, అయ్యో నేను చేసుకున్న నా సొంత బోట్ని మళ్ళీ ఏం చేస్తున్నా, నేను డబ్బులు పెట్టి నేను కొనుక్కుంటున్నాను అని అనుకున్నాడంట. అనుకొని అన్నాడంట, లిటిల్ బోట్ ట్వైస్ ఓన్డ్ అంటే అర్థం తెలుసా? చిన్న పడవ ఎన్నిసార్లు సొంతమైంది? 2 సార్లు సొంతమైంది. ఎవరు సొంతమైంది? బ్రూస్ సొంతమైంది. ఎన్నిసార్లు సొంతమైంది? మొదటిసారేమో ఆయన చేసుకున్నప్పుడు సొంతమైంది. రెండోసారి వెరీ గుడ్, ఇప్పుడు ఆయన డబ్బులు పెట్టి కొనుక్కొని ఆయనకి సొంతమైంది. అందుకనే దాన్ని బ్రూస్ ఏమన్నాడంటే, లిటిల్ బోట్ ట్వైస్ ఓన్డ్. చెప్పండి నా వెనకాల. వెరీ గుడ్. ట్వైస్ ఓన్డ్ అంటే 2 సార్లు నేను సొంతం చేసుకున్నా అని. అయితే ఈ కథ వెనకాల ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఆ షాప్ కీపర్ దగ్గర ఏం తీసుకున్నాడు?
ఆ యొక్క బోట్ని డబ్బులు పెట్టి ఆయన ఆ బోట్ని తీసుకున్నాడు. అప్పుడు అనుకున్నాడంట, ఇది నాదే. ఏంటిది ఇది? ఇది నాదే, ఇది రెండవసారి నాదైంది అని బ్రూస్ అనుకొని దాన్ని తీసుకొని పోయాడంట. తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా చూడు డబ్బులు పెట్టి దాన్ని కొనుక్కున్నారు, వెల ఇచ్చి దాన్ని కొనుక్కున్నాడు. కొనుక్కొని దాన్ని సొంతం చేసుకున్నాడు. అప్పుడు అనుకున్నాడంట, ఆ బోట్ని చూసుకొని ఎంత సంతోషపోతున్నాడో చూడు. ఆయన పోగొట్టుకున్న బోట్ని మళ్ళీ దొరికించుకున్నాడు. ఎవరు? బ్రూస్ కదా. పోగొట్టుకున్న బోట్ని మళ్ళీ కొనుక్కున్నాడు. అలానే మనల్ని చేసిన వాళ్ళు కూడా ఒకరు ఉన్నారు. ఈ లోకంలో మనం వచ్చినాము, ఈ లోకంలో మనం ఉన్నాము అంటే మనల్ని చేసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, 2 minutesలో అవగొట్టేస్తా. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వినాల. మనల్ని అందరినీ కూడా చేసుకున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. అయితే ఈ లోకంలో మనం ఒక పాట నేర్చుకున్నాం. ఏంటది? ఎవరు చేసిరి పువ్వులను పువ్వులను పువ్వులను, ఎవరు చేసి పువ్వులను పరలోకపు దేవుండు. ఎవరు చేశారంటమ్మా పువ్వులు? ఎవరు చేశారు? పరలోకంలో దేవుడు పువ్వుల్ని చేశాడు. తర్వాత చేపల్ని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. చెట్లను ఎవరు చేశారు? దేవుడు చేశాడు కదా. పక్షులు ఎవరు చేశారు? సూర్యుడిని, చంద్రుల్ని, చుక్కల్ని ఎవరు చేశారు? మరి మనుషులని, మనల్ని ఎవరు చేశారు? అయితే మనల్ని చేసే దాంట్లో మిగతా అందరినీ చేసే వాటిలో తేడా ఉంది. ఏంటి తెలుసా? అన్నిటిని ఏమన్నాడంటే దేవుడు నోటితో చెప్పేశాడు. సూర్యుడు అవునుగాక అంటే సూర్యుడైంది, చెట్లు అవునుగాక అంటే చెట్లు అయ్యాయి. అర్థమవుతుందా? చేపలు అవునుగాక అంటే చేపలైనాయి. కానీ మనుషులనైన మనని మాత్రము మనుషులు అవునుగాక అని దేవుడు అనలే. వినిటు, మనుషులు అవునుగాక అని దేవుడు అనలే. ఏమన్నాడు? దేవుడంట తన చేయితోని మట్టిని తీసుకున్నాడంట. మట్టితో ఏం చేశాడంట? బొమ్మను చేశాడు. బొమ్మను చేసిన తర్వాత తను ఏం చేశాడు? తన ముక్కులో నుంచి ఆ శ్వాసను వదిలితే, కొంచెంసేపు మనం ముక్కు నోరు ఆపేసుకుంటే బ్రతుకుతామా? ఏం తెచ్చింది? నువ్వు కూసో ఫస్ట్. స్టోరీలో నీదెందుకు మధ్యలో ఎఫెక్ట్? అయితే ఇక్కడ వినాలి. అయితే మనని మాత్రము కూర్చో, చేతులు కట్టుకోండి, అందరు చేతులు కట్టుకోండి. అయితే మనల్ని మాత్రం దేవుడు ఎట్లా చేశాడంటే బొమ్మగా చేసి ఆయన ముక్కులో నుంచి ఆయన శ్వాసని వదిలినాడు. ఎప్పుడైతే ఆ శ్వాసను వదిలినాడో ఏమైంది? ఆ బొమ్మకి ప్రాణం వచ్చింది. ఏమొచ్చింది? ఆ బొమ్మకి ప్రాణం వచ్చింది. అందుకే దేవుడు మనల్ని చాలా స్పెషల్గా చేసినాడు. ఎట్లా చేసినాడు? స్పెషల్గా. దేంతో చేసినాడు? మన చేతులతో చేశాడు. అయితే మన చేతులతో చేసిన దేవుడు మనమంతా కూడా ఎవరి సొంతం అనుకున్నాడు? నా సొంతం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నా సొంతం. ఎందుకు? ఎట్లయితే బ్రూస్ బోట్ చేసుకొని ఇది నాది అనుకున్నాడో అలానే దేవుడు కూడా మనల్ని చేసి ఏమనుకున్నాడు? వీళ్ళంతా నా వాళ్ళు అని అనుకున్నాడు. కానీ ఏమైపోయినా మనమంతా ఏం చేశాము? ఇట్లనే చెప్పిన మాట వినలేదు, అబద్ధం ఆడేవాళ్ళం, కొట్లాడుకునే వాళ్ళం, ఇట్లాంటి తప్పులు చేయడం వల్ల మనం ఏమైపోయాము? దేవునికి దూరంగా అయిపోయాం. అయితే దేవుడు రెండవసారి మనల్ని ఏం చేశాడు తెలుసా? ఎట్లయితే బ్రూస్ బోట్ని కొనుక్కున్నాడో అదే విధంగా మనల్ని ఆయన కొనుక్కున్నాడు. కానీ ఏం పెట్టి కొనుక్కున్నాడు? చెప్పాలి. ఏం పెట్టి కొనుక్కున్నాడు? తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, డబ్బులు కాదు. ఏం చేశాడంట? మన కొరకు ఆయన రక్తం కార్చినాడు. ఎలా కార్చాడమ్మా రక్తం? ఆయన సిలువలో కార్చినాడు. సిలువలో కార్చడం అంటే అంత ఈజీయా? చెప్పండి, అంత ఈజీయా? కాదు కదా. చేతుల్లో మొలలు కొట్టించుకున్నాడు, కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నాడు, కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నాడు, తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, పక్కలో బొల్లెం పడిపించుకున్నాడు. ఏసయ్య కంట ఆ పొడిచిన దానికి తగిలిన దెబ్బలకి ఒంట్లో ఇంకా రక్తమే లేదంట. రక్తం అంతా మన కోసము ఆయన దారిపోసినాడు. ఏం చేసినాడు? ఏసయ్య మనల్ని రెండవసారి ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకోవడం కొరకు దేవుడు ఏం చేసినాడంట? ఆయన రక్తాన్ని ఇచ్చి మనని రక్తంతో కొనుక్కున్నాడు. కాబట్టి ఏ విధంగా అయితే బ్రూస్ 2 సార్లు ఆ బోట్ని కొనుక్కుంటా వచ్చినాడో అదే విధంగా ఏసయ్య కూడా మనల్ని 2 సార్లు మనల్ని సొంతము
చేసుకుంటా వచ్చినాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే యేసయ్య నా హృదయంలోనికి రా అని ఎప్పుడైతే మనము యేసయ్యను ఆహ్వానిస్తామో, యేసయ్య మన హృదయంలో ఉంటాడో, అప్పుడెప్పుడు కూడా మనం ఆయనకి సొంతంగా ఉంటాం. ఎంతమంది యేసయ్యని హృదయంలోనికి రమ్మంటారు చెప్పండి? మీరు వెళ్తే ఇప్పుడు మళ్ళీ కేక్ ఇచ్చినప్పుడు మీరు మళ్ళీ రావద్దు, కేక్ కోసం మళ్ళీ రావద్దు. అర్థమవుతుందా? కూర్చుంటే ఇక్కడ మొత్తం అయిపోయేదా కూర్చోండి. మళ్ళీ వచ్చారంటే నేను ఇవ్వను. కాబట్టి ఏం చేయాలంటే యేసయ్యను ఏం చేయాలా? మన హృదయంలోనికి మనము ఆహ్వానించాలి. అర్థమవుతుందా? ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి మెట్టిపల్లి నుంచి మీ దగ్గరికి ఎందుకు వస్తున్నామో తెలుసా? ఎందుకు వస్తున్నాం? యేసయ్య గురించి 2 మాటలు చెప్పడానికి వస్తున్నాం కదా. మొన్న ప్లేన్ క్రాష్ అయింది తెలుసా మీకు? ప్లేన్ పోయింది, ఏరోప్లేన్ పోయి ఎక్కడ గుద్దుకుంది ప్లేన్లో తెలుసా మీకు? చెట్టుకు గుద్దుకుందా? ఒక బిల్డింగ్కి వెళ్ళి గుద్దుకుంది తెలుసా మీకు? అందులో 250 మంది ఉన్నారు. వాళ్ళు అనుకున్నారా చనిపోతామని? చెప్పాలి, వాళ్ళు అనుకున్నారా? ఎవ్వరు అనుకోలే కదా. కాబట్టి అది దేవుని కృప ఉంటే మనం బ్రతుకుతాం, లేకపోతే మనం చనిపోతాం. ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతారో తెలియదు. కానీ చనిపోయిన తర్వాత మనం ఎవరి దగ్గరికి వెళ్తామనేది మనము ప్రార్థన చేసుకోవాలి. యేసయ్యా నన్ను నీ దగ్గర చేర్చుకో, నన్ను నీ హృదయంలో నన్ను ఉంచుకో అని మనము ప్రార్థన చేయాలి. యేసయ్య మన హృదయంలో ఉంటే మనకి ఏమీ అవ్వదు. అదే కదా మీరు పాట పాడారు, ఏమని? చింత లేదు, బాధ లేదు, భీతి లేదు, భయం లేదు. ఎందుకు? యేసు ఉన్నాడు, నాలో యేసు ఉన్నాడు. ఎంతమంది హృదయాల్లో యేసు ఉన్నాడు చెప్పండి? ఎంతమంది హృదయాల్లో యేసయ్య ఉన్నాడు కదా. ఆ యేసయ్యని మన హృదయంలోనికి మనం చేర్చుకోవాలి. అప్పుడు యేసయ్య మనకి ఏ బాధ రాకుండా చేస్తాడు. అర్థమైందా? నేను ఇంకో మాట కూడా నేర్పించిన, శ్రీయేసుతో ఒక చిన్న మాట. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఇప్పటి నుంచి మీకు ఏ కడుపు నొప్పి వచ్చినా, ఏ తలనొప్పి వచ్చినా ఏం చేయాలా? చిన్నగా ప్రార్థన చేసుకోవాలా. యేసయ్య నాకు కడుపు నొప్పి వచ్చింది, యేసయ్య తీసేయి అని మనం ప్రార్థన చేస్తే యేసయ్య ఏం చేస్తాడు? ఆ కడుపు నొప్పిని తీసేస్తాడు. యేసయ్య మనల్ని 2 సార్లు ఆయన తన సొంతంగా చేసుకుంటా వచ్చినాడు. దానికి గాను ఆయన తన రక్తం అంతా కార్చినాడు. కాబట్టి దీన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలా? గుర్తుపెట్టుకొని యేసయ్యని మన హృదయంలోనికి రమ్మని చెప్పాలి. సరే, మోకరించండి అందరూ మోకరించాలి. పిల్లలు నా వెనుక ఒక చిన్న ప్రార్థన చేస్తారా? ఈరోజు ఏం కథ పేరేంటి? బంప బ్రూస్. అబ్బాయి పేరు బ్రూస్. ఇక్కడ ఏమనుంది కింద? లిటిల్ బోట్ ట్వైస్ ఓన్ కదా. తన సొంత పడవని మళ్ళీ 2వ సారి కొనుక్కున్నాడు కదా. కళ్ళు మూసుకోండి. ఒక చిన్న మాట అనకండి యేసయ్యని. యేసయ్యా నన్ను ప్రేమించినందుకు వందనాలు. బ్రూస్ వలె నన్ను కూడా మీరు ప్రేమించినారు. బ్రూస్ పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకోవడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు. ఏ రకంగా అయితే ఆ పడవను తను కొనుక్కున్నాడో అలాగే మీరు కూడా నా కొరకై కలువరి సిలువలో రక్తం కార్చి నీ బిడ్డగా నన్ను కూడా కొనుక్కున్నందుకు వందనాలు. నేను కూడా మీకు ఇష్టమైన బిడ్డగా ఉండటానికి సహాయము చేయండి. అమ్మా నాన్నకు, స్కూల్లో టీచర్స్కి, పెద్దలకి, మా ఇంట్లో ఉన్న అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలకి, అందరికీ కూడా మేము మర్యాద చూపించటానికి మాకు సహాయం చేయండి. పెద్దలను గౌరవించటము మాకు నేర్పించండి.
మేము మంచి బిడ్డలుగా ఉండటానికి, అంతేకాకుండా మంచి చదువు చదువుకోవడానికి మాకు నేర్పించండి. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే కళ్ళు మూసుకోనండి. నేను చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతిమైన దేవ, ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. కానాపురం ప్రాంతంలో చిన్న బిడ్డల్ని మీరు సమకూర్చున్నారు దేవా. మరి కొద్ది సమయము పాటల ద్వారా, కథ ద్వారా దేవా మా బిడ్డలకి మీరు సహాయపడుతూ వచ్చిన మీ ప్రేమకే వందనాలు దేవా. వారు ఏదైతే పాటల ద్వారా, కథల ద్వారా వింటూ నేర్చుకుంటూ వారి హృదయాల్లో భద్రపరుచుకున్నారో అది వారి జీవితకాలం అంతా కూడా దేవా అది ఉపయోగకరమైనదిగా ఉండటానికి సహాయం చేయండి. వారి చదువుల్లో తోడుగా ఉండండి దేవా. నూతన క్లాసెస్కి వారు వెళ్ళి ఉంటుండగా మీ యొక్క సంపూర్ణమైన అధికారాన్ని కోరుకుంటున్నాం, సహాయం చేయండి. శత్రు కార్యాలు లయపరచండి. మీకు ఇష్టమైన బిడ్డలుగా దేవా, మీకు ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగిన వారై వారి చదువుల్లో మంచి నైపుణ్యత కలిగి దేవా రానున్న దినాల్లో జ్యోతుల వలె ప్రకాశించడానికి ప్రాంతంలో సహాయం చేసి నడిపించండి. అంతేకాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకోనమని మీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తూ తిరిగి వారి గృహాలకు వెళ్తుండగా మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు ప్రభువారి నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాట్టుకును, నిర్దోషులుగా మనల్ని నిలువబెట్టుకును శక్తిగల రక్షకుడైన ద్వితీయ దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. పిల్లలు ప్రైజ్ ద లార్డ్. అందరి చేతులు జోడించి చెప్పాలి ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అంకుల్. మీరు పిల్లలు అంటే మీరేమనాలా? ఓకే, ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. ఓకే సరే, మరి మళ్ళీ వచ్చే నెల రావాలా మీ దగ్గరికి? అవునా? అయితే రావాలి అంటే జూలై 20th, జూలై 20, 20వ తారీఖు. సరేనా?